హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం మానిటైజేషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా రీయూజర్ ప్రాబ్లం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేనైతే సాల్వ్ చేస్తాను. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నారు, కానీ సరైన గైడెన్స్ లేక వీడియో చేస్తున్నారు. వీడియో చేసిన తర్వాత వాళ్ళు మానిటైజేషన్ అయినప్పుడు అప్పీల్ చేస్తే వాళ్ళకైతే రిజెక్ట్ అవుతుంది. కొంతమంది వేరే వాళ్ళ వీడియోస్ అప్లై చేయడం వల్ల రిజెక్ట్ అవుతుంది. కొంతమంది ఓన్ వీడియోస్ పెట్టినా కానీ కొన్ని ఛానల్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. కొన్ని ఛానల్స్కి అయితే ఇక్కడ విధంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్, విధంగా కాపీరైట్ క్లైమ్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు మ్యూజిక్ వాడటం వల్ల ఈ విధంగా కాపీరైట్ క్లైమ్స్ అయితే వస్తాయి. కొంతమంది వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి స్ట్రైక్స్ అయితే పడతాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్. అందువల్ల వాళ్ళది మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోతే మీరు కంగారు పడకండి, మనకు దానికి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఉంది. మీరు అప్పీల్ కనుక చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే 100% అయితే తిరిగి రావడానికి అయితే అవకాశం ఉంది. ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ చేస్తారో వాళ్ళు కనుక అప్పీల్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే బ్యాక్ తీసుకురావచ్చు. నేను 100% గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్ మాత్రమే మనం ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ద్వారా మీ ఛానల్ అయితే బ్యాక్ అయితే తీసుకోవచ్చు. నేను ఒక స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. ఆ స్క్రిప్ట్ని మీరు ఉపయోగించి మీరు ఒక వీడియో చేసి ఆ వీడియోని యూట్యూబ్కి అప్పీల్ చేస్తే మీ ఛానల్ అయితే బ్యాక్ అయితే తిరిగి వస్తుంది. మీకు 100% మానిటైజేషన్ అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా యూట్యూబ్లో రీయూజ్ కంటెంట్, ఇన్ఆథెంటిక్ కంటెంట్, అదేవిధంగా సస్పెండ్ ఛానల్, అదేవిధంగా సర్కమ్యులేషన్ పాలసీ, విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనమైతే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. అదేవిధంగా 3 times మీకు ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయినా మనమైతే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. చాలామంది ఐడి వెరిఫికేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. అక్కడ మనకు మానిటైజేషన్ జాబ్లో సెకండ్ స్టెప్లో ఎర్రర్ అని వస్తుంది. అలాంటి ప్రాబ్లం కూడా మనమైతే సాల్వ్ చేస్తాం. ఈ విధంగా మానిటైజేషన్ అయితే డిజేబుల్ అయిపోతుంది. డిజేబుల్ అయిపోతే మీరు కంగారు పడే అవసరం లేదు, మీ ఛానల్ని మళ్ళీ బ్యాక్ అయితే తీసుకురావచ్చు. ఎవరికైతే ఈ విధంగా రెడ్ కలర్లో మానిటైజేషన్ డిజేబుల్డ్ అనే ఎర్రర్ అని వస్తుందో వాళ్ళ ఛానల్ అయితే మనం తీసుకోవచ్చు. కొంతమంది అయితే ఈ విధంగా టీవీ షోస్ క్లిప్స్ ఈ విధంగా పెట్టే వాళ్ళైతే ఛానల్ రిజెక్ట్ అవుతుంది. అలాంటి ఛానల్స్ అయితే తిరిగి రావు. కొన్ని ఛానల్స్ అయితే ఒరిజినల్ కంటెంట్ పెట్టినా వాళ్ళకి ఈ విధంగా రీయూజర్ కంటెంట్, అదేవిధంగా రిపీటెడ్ కంటెంట్ ఈ విధంగా వస్తుంది. అలాంటి ఛానల్ అయితే మనం తీసుకురావచ్చు. ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఓన్ వాయిస్ ఓవర్ కానీ, మీ ఓన్ వాయిస్ ఓవర్ అంటే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరగవచ్చు. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియోస్ పెట్టినా మీ సొంత వాయిస్ ఇస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరగవుతుంది. కాకపోతే 2 ఏ ఇస్తే ఖచ్చితంగా మీ మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. రీయూజర్ కారణంగా మీ మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అటువంటి ఛానల్ అయితే మనం తీసుకురావద్దు కాదు. కొంతమంది అయితే రియాక్షన్ వీడియోలు చేస్తుంటారు, అలాంటి ఛానల్స్ కూడా రిజెక్ట్ అవుతుంది. అలాంటి ఛానల్స్ కూడా మనం తిరిగి తీసుకురావచ్చు. అప్పీల్ చేయాలి. అప్పీల్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లో చేయాలి. కొంతమంది క్లిప్పులు, మూవీ క్లిప్లు, టీవీ షోలు డైరెక్ట్గా ఎడిట్ చేసి పెడతారు. అలాంటి ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అలాంటి ఛానల్స్ అయితే తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ఎవరైతే ఓన్ కంటెంట్ చేశారో వాళ్ళ ఛానల్ అయితే తిరిగి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మానిటైజేషన్ రిజెక్ట్ అయితే మీరు ఎటువంటి కంగారు పడ అవసరం లేదు. మనకి వాటికి ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ అయితే ఉంది. ఇంకోండి, మీ వాయిస్ అదేవిధంగా మీ ఫేస్ ఉపయోగించిన వాళ్ళైతే ఖచ్చితంగా మనమైతే ఆ ఛానల్ అయితే తీసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అనేది ఒక ప్రాసెస్లో చేయాలి. మీరు ఎలా పడితే అలా చేస్తే మీకు అయితే రిజెక్ట్ అవుతుంది. ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ను ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే 100% తిరిగి రావచ్చు. చాలామంది యూట్యూబ్లో చూసి కొంతమంది అయితే అక్కడ యూఆర్ఎల్ పెట్టకుండా ఏం పెట్టకుండా మానిటైజేషన్ చేస్తారు. అలాంటి ఛానల్ అయితే రిజెక్ట్ అవుతుంది. 100% కరెక్ట్గా చేస్తే ఈ విధంగా అప్లోడ్ అయితే వస్తుంది. ఎవరైతే సరైన ప్రాసెస్లో వీడియో చేయలేదో వాళ్ళైతే రిజెక్ట్ అవుతుంది. వీడియో ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏ విధంగా అంటే మీ ఛానల్ యూఆర్ఎల్ 1 minute వరకు అయితే ఉండాలి. అదేవిధంగా మీ ఫేస్ 1 minute వరకు అయితే ఉండాలి. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు ఎడిటింగ్ యాప్లో చేస్తున్నారు, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ యాప్లో చేస్తున్నారు, అన్నీ ఒక ప్రాపర్ ఎడిటింగ్ 1 by 1 మీరు 5 minutes వీడియో అయితే చేయాలి. 1 minute వరకు మీ ఫేస్ కనిపించాలి. అప్లై ప్రాసెస్ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే బ్యాక్ అయితే తిరిగి వస్తుంది. ఎవరైతే ఇలా ప్రాసెస్ని సరిగ్గా చేయరో వాళ్ళ ఛానల్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సరైన ప్రాసెస్లో వీడియో చేయాలి, చేస్తేనే మీ ఛానల్ అయితే తిరిగి వస్తుంది. అప్పుడైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. 100% మీ ఛానల్ అయితే రివ్యూకి వెళ్ళి అప్రూవ్డ్ అయితే వస్తుంది. అప్రూవ్డ్ ఖచ్చితంగా వస్తుంది. అప్రూవ్డ్ రాకపోతే మళ్ళీ 90 days అయితే టైం అయితే పడుతుంది. చాలామంది తెలియక వీడియో ప్రాసెస్ సరిగ్గా చేయక అప్లై చేస్తుంటారు. అలాంటి ఛానల్స్ అయితే తిరిగి రావు. వాళ్ళు మళ్ళీ 90 days వరకు అయితే వెయిట్ చేస్తారు. ఒకసారి మీరు అప్లై చేస్తే మళ్ళీ 90 days వరకు అయితే వెయిట్ చేయాలి. అందుకే ముందుగానే అప్లై చేసేటప్పుడు మీకు రాకపోతే వచ్చిన వాళ్ళని తెలిసి అయితే అడగండి. నన్ను అడగ మళ్ళీ అయితే మీకు తెలిసిన యూట్యూబర్స్ని అయితే అడిగి మీరైతే అప్లై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరిగి తీసుకురావడానికి అయితే అవకాశం ఉంది. నేను నా వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే అవుతాను. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.